జై కుర్రు, జై కుర్రు. ఈరోజు ఎరకల కుర్రు ఆధ్వర్యంలో తొలి ఏకాదశి సందర్భంగా ఏకలవ్య జయంతి ఈ వార్డులో జరుపుకుంటున్నటువంటి సందర్భంగా విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు స్థానిక ఎమ్మెల్యే గారు రామారావు పట్ల గారికి, సోలక భీమరావు గారికి, జెడ్పీటీసీ, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ, ఇక్కడ కౌన్సిలర్ తోట విజయన్న గారికి, ఇక్కడ ఎరకల కుర్రు సమాజానికి చెందినటువంటి జిల్లా నాయకులు, పెద్ద మనిషికి నాయకులందరికీ ప్రత్యేక ఆహ్వానం. వారందరూ కూడా ఇక్కడికి వచ్చేసిన సందర్భంగా నిజంగా ఈ ఏకలవ్య జయంతి సందర్భంగా ఇది ఈరోజు కొత్త కాదు. గత 4-5 సంవత్సరాలుగా చాలా భారీ ఎత్తున విజయవంతంగా ఇలా జయంతిని వాళ్ళందరూ ఒక్కదాటిపై వచ్చి ఏకలవ్య జయంతిని తలుచుకొని చేసుకోవడం అంటే ఇది కేవలం ఒక జాతికో ఒక కులానికో సంబంధించినటువంటి చరిత్ర కాదు. ఇది మొత్తం యావత్ ప్రపంచానికి గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అన్నవారు. గురువు మాట జవదాటకుండా ద్రోణాచార్యుడి మాటను విలువిచ్చి ఏదైతే ధర్మం కోసం మొదటి విజయాన్ని సాధించినటువంటి వ్యక్తి ఏకలవ్యుడు అని చెప్పి ఈరోజు సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఆ విజయానికి ధర్మానికి కారణమైనటువంటి ద్రోణాచార్యుడు ఒక మాట చెప్తే అర్జునుడి కంటే ఎక్కువ ఎవరు విలువిద్దలో ప్రాధాన్యం ఉండకూడదు అని ఒక మాట ఇచ్చినందుకు ఆ ధర్మం కోసం నిలబడడం కోసమే తల వంచి ఆయన గురువు గారికి తన బొటన వేలిని కోసిచ్చి దానంగా ఇచ్చి ఆ రోజు ధర్మాన్ని గెలిపించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఎరకల కుర్రు సమాజం సంబంధించినటువంటి ఏకలవ్యుడు అని చెప్పి మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఈరోజు అలాంటి గొప్ప వ్యక్తి అయినటువంటి వ్యక్తిని ఈరోజు అదేవిధంగా ఆ జాతి ఈరోజు చెప్తున్నారు, పెద్దమంది చెప్పారు, ఈరోజు ఆ జాతికి సంబంధించిన వాళ్ళందరూ కూడా వెనుకబడిపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. అయ్యా మాకు కావాల్సినటువంటిది పందుల పెంపకం, అదేవిధంగా మిగతా సంబంధించినటువంటి ఏదైతే మా కులం ద్వారా వచ్చినటువంటి ఏదైతే ఉందో దాన్ని మీరు ఖచ్చితంగా దాన్ని నిర్వర్తిస్తారు. కానీ మా కులస్తులకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిరుపేదలందరూ కాబట్టి వాళ్ళందరికీ భూమి వచ్చే విధంగా ఏదైతే పెద్ద మనిషి ఇప్పుడు గిరిజనేతలకు సంబంధించినటువంటి బయట ఉంటున్నారు, ప్లేన్ ఉన్నటువంటి వాళ్ళందరూ ఇక్కడ పట్టణంలో నివసిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు లేవు. అంటే కట్టుకోవడానికి గూడు గుడ్డ ఏదైతే ఉంటుందో అది పూర్తి స్థాయిలో ఇక్కడ నిమగ్నమైందని చెప్పినటువంటి విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే గారికి ఈరోజు మేము వారి ద్వారా కూడా మేము విన్నవించదలుచుకుంటున్నాం. ఖచ్చితంగా ఇలాంటి జాతిని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది సార్. నిజంగా గిరిజనేతలకు సంబంధించినటువంటి ఎన్ని అన్యాయం జరుగుతున్నటువంటి మనం ప్రతిరోజు మనం చూస్తూ ఉన్నాం. అలాంటిది కాకుండా ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనం ప్రోత్సహించి వారి అడుగుజాడలో మనం కూడా ముందుకు వెళ్ళే విధంగా మీ ప్రోత్సాహం మాకు ఉండాలని చెప్పి, అదేవిధంగా ఎరకలకు సంబంధించినటువంటి పెద్ద గురువు గారు అయినటువంటి ఏదైతే మన ఎరకల నాంచారమ్మ అని చెప్పి సోది చెప్పా అలాంటి పెద్ద చరిత్ర కలిగినటువంటి వ్యక్తులందరినీ కూడా మనం ఈరోజు కనుమరుగైపోతున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ గుర్తింపు కోసం ఈ విగ్రహానికి ఏర్పాటు కోసం కూడా ప్రతి ఒక్కరు మీరు అందరూ కృషి చేస్తారని చెప్పి కూడా సందర్భంగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎరకల సమాజానికి, అదేవిధంగా జిల్లా నాయకులకు, శాసనసభ్యుల గారికి, ఎమ్మెల్యే తోట విజయన్న గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రజలందరికీ, అక్కచెల్లందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్, జై భీమ్, జై ఏకలవ్య, జై ఏకలవ్య.